పవిత్ర జంతువులైన మేకలు, గొర్రెలు, ఎద్దులను అర్పించేవారు. ఆ బలి పశువు తల మీద చేతులు ఉంచుట ద్వారా పాపము దాని మీదకు బదిలీ అయ్యేది. దానిని వధించి దాని రక్తాన్ని తీసుకుని దానిని దహనం చేయుట ద్వారా పాప పరిహారం జరిగేది. ఏదేమైనా ఇది తరతరాలుగా జరుగుతూ వచ్చింది. పాపానికి ముగింపు రాలేదు. అందుకే మేము మెస్సయ్యాను, రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ చీకటి నుండి పూర్తిగా మమ్మల్ని విమోచించి పాపాన్ని అంతం చేసే బాధ్యత యేసుపై మోపబడింది. యేసు యోర్దాను నదికి వెళ్ళి యాజక వంశంలో చివరి ప్రధాన యాజకుడైన బాప్తిస్మమిచ్చు యోహానును కలుసుకున్నాడు. యాజకుడు మరియు గొర్రె పిల్ల కలుసుకున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు తలపై తన చేతులను ఉంచాడు. ఆ